మొన్న జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో సరే ప్రతిపక్ష పాత్ర ప్రజలు ఇచ్చిండు. ఎన్నికల జరిగిన మరుసటి రోజే కేసీఆర్ గారికి సార్కు తొంటికి గాయమైంది. అసలు ఏం జరిగిందని మనం అనుకోవచ్చు? మనందరికి కనపడతానే ఉన్నది. పడ్డారు, యశోదలు ఉన్నారు, సర్జరీ అయ్యింది అని. పడ్డది వాస్తవం. మీకు తెలిసింది, మాకు తెలిసింది, పంచదట్టుకొని పడ్డరు అని. మరి అదే రోజు ఎందుకు పడాల్సి వచ్చింది? యాక్సిడెంటల్గానా యాక్సిడెంటా అనేది దేవుడికి తెలుసు. ఏది ఏమైనా ఒకసారి కుడి తొంటి అయింది, ఇప్పుడు ఎడమ తొంటి అయింది. 2 తొంటులు ఇరిగి ఈరోజు ఆయన సోషల్ మీడియాలో అది కూడా ఆ సంతోష్ గాడే ఎక్స్లా పోస్ట్ చేసిండు వీడియోను. అంటే ఇప్పుడు లాస్ట్కు మంచి బక్కగా ఉన్నా బలంగా ఉన్న ఆయనను ఇప్పుడు కట్టెబట్టుకొని ముసలోనిలాగా నడిచే పరిస్థితి చేసిన ఇదే శకునిగాడు మళ్ళీ పోస్ట్ చేయడం, ఆయనను చూపించడం అంటే అది యాక్సిడెంటల్గా జరిగిందా అనేది దేవునికి తెలవాలి. అంటే గొడవ జరిగింది అని అంటున్నారు. అది గొడవ జరిగింది అని అంటున్నారు. ఇది వాస్తవం అనుకోవచ్చు. నేను అదే అంటున్నా సంపత్ గారు, పంచదట్టుకొని పడ్డరు అనేది యాక్సిడెంటల్గా జరిగిందా, లేదంటే యాక్సిడెంట్ మీన్స్ గొడవ వల్ల జరిగిందా? దుష్ప్రచారం కూడా జరిగింది. ఏది దీనివల్ల పడింది అనే ఒక దుష్ప్రచారం కూడా చేశారు. ఇప్పుడు ప్రచారం చేయాలనుకుంటే ఎన్ని రకాలుగా ఎన్ని విధాలుగానే చేయవచ్చు. ఆయన తాగుతూనే పడ్డరు అని మీరన్నట్టు అంటే దాదాపు ఆయన రోజు ఏదో కొంచెం తీసుకుంటారు అనేది తెలుసు. మరి రోజు పడాలి కదా ఆయన. అదే రోజు ఎందుకు కొడతారు? అంటే ఒకరి మీద ఒకరు నీ వల్ల జరిగిందంటే నీ వల్ల, నీ వల్ల జరిగిందంటే నీ వల్ల, ఏది ఏమైనా అందరి వల్ల జరిగే లాస్ట్కు ప్రభుత్వం పడిపోయింది, కేసీఆర్ కూడా పడిపోయేటట్టు చేసింది కూడా వాళ్ళే. ఓకే, అంటే మీరు అంటే ఇంత ఇన్సిడెంట్ అయింది కదా, మీరు వెళ్ళి కనీసం పరామర్శించే ప్రయత్నం ఏమైనా చేశారు? ఎందుకంటే మీ ముఖ్యమంత్రి గారు కూడా వెళ్ళిన సందర్భం ఉన్నది. రాహుల్ గాంధీ గారు చెప్తే మీ ముఖ్యమంత్రి గారు కూడా వెళ్ళారు. మీరు అంటే మీ సొంత బాబాయ్, అందున కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు కాబట్టి మీరు కూడా వెళ్ళి పరామర్శించే ప్రయత్నం ఏమైనా చేశారా? రేవంత్ అన్న, మా ముఖ్యమంత్రి రేవంత్ అన్న గారు వెళ్ళిన రోజే నేను వెళ్ళడం జరిగింది. అన్న 12:30కి వెళ్ళినారు, నేను 1:30కి వెళ్ళిన. రేవంత్ అన్న గారితో షబ్బీర్ అలీ గారు సీతక్కకు వెళ్తే కూడా సీతక్కను షబ్బీర్ అలీ అంకుల్ని చూడనీయకుండా ఓన్లీ రేవంత్ అన్న ఒక్కరినే అలౌ చేస్తే, అది సీఎం హోదాల ఆయన మానవత్వంతో ఆయన వెళ్ళినా కూడా అక్కడ మానవత్వం అనేది లేదు. సీఎం కదా, ఇక వచ్చిండు తప్పది, రేపటి ఏముంటుందో ఎట్లనో అని అనుకొని అన్ననొక్కరిని అలౌ చేసిండ్రు. నేను పోతే నన్ను కూడా అలౌ చేయలేదు. ఓన్లీ నాతో కేటీఆర్ కవితనే మాట్లాడిండ్రు. అక్కడ కూడా కేసీఆర్ బెడ్ మీద ఉన్న పక్కన కూడా వాడే శకునిగాడు. మరి నేను వచ్చింది అని తెలిసి ఏం మాట్లాడుకున్నారో తెలియదు. నేను ఇప్పుడు రేవంత్ అన్న సీఎం హోదాల హాస్పిటల్కి వస్తున్నా అని ఇన్ఫర్మేషన్ ఇచ్చి వెళ్ళిండ్రు. నేను ఎవరికి ఇన్ఫర్మేషన్ ఇవ్వలేదు. 9th ఫ్లోర్ ఉన్నది నాకు తెలుసు. డైరెక్ట్ వెళ్ళిపోయినా. నేను వెళ్ళిపోయేసరికి సెక్యూరిటీ వాళ్ళు, మీకు పర్మిషన్ అవసరం లేదు కదా? అదేనండి, పర్మిషన్ అవసరం లేదు. బంధుత్వ పరంగానైనా బాధ్యత పరంగానైనా ఎట్లయినా అనుకొని వెళ్ళిన. నేను వెళ్తే సెక్యూరిటీ వాళ్ళు పైన కేటీఆర్ ఉన్నాడు అని కేటీఆర్ దగ్గరికి తీసుకెళ్ళిండ్రు. కేటీఆర్ను ఏం జరిగింది ఎట్లా అన్నాక కేటీఆర్ మాట్లాడినాక కేటీఆర్ కిందికి పంపించిండు. కిందికి పంపిస్తే ఆ తీసుకెళ్ళిన సెక్యూరిటీ వాళ్ళు మరి కేసీఆర్ ఉన్న రూమ్ కావచ్చు, అది తీయడానికి ప్రయత్నం చేస్తే తీయనేయలేదు. లెఫ్ట్ సైడ్ ఆపోజిట్ రూమ్లో తీసుకెళ్ళిండ్రు. అక్కడ వెళ్ళేసరికి కవిత, శోభమ్మ వాళ్ళు ఉన్నారు. కవిత మాట్లాడింది, చూద్దాం పా నాన్నని అని అంటే, బ్లడ్ ఎక్కించుకుంటున్నారా, ఎక్కించుకోవట్లేదు, ఇబ్బందిగా ఉన్నది, 2-3 రోజుల తర్వాత చూద్దాము అని అది జరిగింది. ఓకే, సరే. అంటే ఈ ఎపిసోడ్ని ఎట్లా అంటే ఏ విధంగా అర్థం చేసుకుంటారు? అంటే సంతోష్ రావు వల్లనే కేసీఆర్కు డ్యామేజ్ అవుతుంది అని అనుకోవచ్చా? మీరు చెప్పిన దాని ప్రకారం. నేను చెప్పిన దాని ప్రకారం కాదు, నేను ఇప్పుడు చెప్పేదాని ప్రకారం కాదు. నేను 2017 నుంచే పీసీసీ అఫీషియల్ స్పోక్స్ పర్సన్గా ఉన్నప్పటి నుండే నేను
ఆ హోదాలనే గాంధీ భవన్ నుంచి నేను చెప్పిన జయలలితకు పట్టిన గతే ఇక్కడ పట్టబోతుంది. జయలలిత కూటరి ఏ విధంగా జయలలితకు తెలియకుండా కొలాప్స్ చేస్తుందో ఇక్కడ కూడా అదే జరగబోతుంది. ఎందుకంటే నాకు బాబాయి కంటే ముందు ఇప్పుడు రాష్ట్ర ప్రజలకు ఆయన ముఖ్యమంత్రి, మన ముఖ్యమంత్రిని ఆయన విధానపరంగా చేసే తప్పులను డెఫినెట్గా మనం విమర్శించాలి. కానీ ముఖ్యమంత్రిగా ఆయన ఉన్నంతకాలం ముఖ్యమంత్రిని కాపాడుకోవాల్సిన అవసరం ఉంటుంది. కాబట్టి నేను ఏం జరుగుతుంది అనేది ప్రజలకు తెలియజేసిన. ఆ రోజు అదే చెప్పినా, ఈ రోజు కూడా అదే చెప్తున్నా. నేను ఎప్పుడైతే చెప్తున్నానో అప్పుడు జయలలిత ఆమెనే లేకుండా అయిపోయింది. ఇప్పుడు ఈయనను బక్కగున్నా గట్టిగున్నా ఆయనని ఇలా కట్టబెట్టుకునే పరిస్థితి చేసి వదిలేసిండ్రు. ఓకే, అంటే ఇప్పుడు ఒక విధంగా చెప్పాలంటే మళ్ళీ ఇప్పుడు ప్రస్తుతం ఎమ్మెల్సీ కవిత గారికి ఈడీ నోటీసులు కూడా జారీ చేసింది లిక్కర్ స్కామ్లో. దీన్ని ఎట్లా చూస్తారు మీరు? ఇంట్లో కొత్తదనం ఏముందండి? ఇప్పుడు ఆ విచారణ నడిచినంత కాలము, కోర్టుల కేసు ఉన్నంత కాలము వాళ్ళు అనుకున్నప్పుడల్లా ఈడీ పిలుస్తూనే ఉంటుంది. ఇప్పుడు నేను నిర్దోషిని అని నిరూపించుకోవాల్సిన బాధ్యత, అవసరం కవిత మీద ఉంది. కాబట్టి డెఫినెట్గా కోర్టుల కేసు ఉంది అనకుండా విచారణకు వెళ్ళాల్సిన అవసరం ఉంది. ఇక విచారణకు వెళ్ళకుండా మరి కోర్టుల కేసు ఉంది చూసుకుంటాము అంటే ఏజెన్సీస్ కూడా వాళ్ళు చేయాల్సిన పని వాళ్ళు చేస్తాయి కదండి. ఇప్పుడు తప్పు చేయకుండా 9.5 సంవత్సరాల వాళ్ళ ప్రభుత్వంలో మీలాంటి జర్నలిస్టులు తప్పు చేయకుండా ప్రశ్నించిన పాపానికి ఎంతోమంది ఇబ్బంది పడ్డారు, జైల్లో కూడా పోయొచ్చింది. కుటుంబంకు తెలియకుండా మార్కెట్ల నుంచి ఎత్తుకపోయి ఇబ్బందులు పెట్టింది ఉన్నది. మరి ఇక్కడ మీ వల్ల తప్పు జరిగింది అని కేంద్ర ప్రభుత్వం చూపించుకుంటూ ఏజెన్సీ పిలుస్తుంటే అప్పుడు వెళ్ళి ఇప్పుడు నేను వెళ్ళను అని అనడం అది కరెక్ట్ కాదు. ఇంకా ఒక ఎమ్మెల్సీగా ఒక అధికారికంగా నువ్వు చట్టసభల్లో ఉంటున్న వ్యక్తివి కాబట్టి నీ నిర్దోషిత్వాన్ని నిరూపించుకోవాల్సిన బాధ్యత నీ మీద ఉంది.